షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఈ దినము జనవరి 1 కదా, అందరూ నూతన సంవత్సరము అని చాలా సంతోషంగా ఉన్నారు. అవును, పరిశుద్ధులైన వారందరూ, పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వారందరూ ఆ యొక్క చర్చెస్కి వెళ్ళి, మందిరాలకు వెళ్ళి వారు ఆ దినమున ఆ వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానం చూచి, అవును ఈ సంవత్సరం అంతటి ఈ వాగ్దానం ద్వారా పరమతంలో నడిపిస్తారని వాళ్ళు సంతోషిస్తూ ఆనందిస్తూ తీసుకుంటారు. అవును, నిజమే ప్రియులారా, వాగ్దానాలన్నీ కూడా పరమ తండ్రివే. ఆ పరమ తండ్రి మనకి ఇస్తున్నాడు వాగ్దానములు. అయితే పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానములన్నీ కూడా మన కొరకు పరమ తండ్రి రాయించి పెడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా అలనాడు భక్తులు అవన్నీ కూడా రాస్తూ వచ్చారు. దేని నిమిత్తము అంటే, మనము ఆయనకు విధేయులమైతే, ఆయన దృష్టికి మనం నిందారహితముగా ఉంటే ప్రతి ఆశీర్వాదం సంబంధించిన వాగ్దానము మనకు సదరింపజేస్తాడు. ఆయనకు విధేయులంగా ఉండకుంటే, ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించకుంటే ఆ వాగ్దానాలు మన పక్షాన ఎలా నెరవేర్చబడతాయి? ఏ విధంగా మనకు ఆయన తోడుగా ఉంటాడు? కాబట్టి అందుకే ఇందులో ప్రతి మాట కూడా ఆయన మనకి ఇచ్చినవే. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో నేను కూడా ఒకప్పుడు అలా వాగ్దానాలు తీసుకొని వాటిని బట్టి నేను ప్రార్థన చేసి వెళ్ళేవాడిని. కానీ సంపూర్ణమైన అవగాహన, సంపూర్ణ జ్ఞానంతో నింపబడిన తర్వాత, ఆయన గురించిన సంపూర్ణమైన లోతైన అనుభవంలోకి వెళ్ళిన తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు రాయబడిన మాటలన్నీ కూడా వాగ్దానముతో కూడినవే. కాబట్టి వాగ్దానంతో కూడిన ఆశీర్వాదములే. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో ఈ దినమున మనం లేఖన భాగం మనం చూసుకుంటుంటే, అలనాడు ఆదాము అవ్వకు కూడా పరమతండ్రి మాట విన్నంత వరకు మరి మహిమా ఆ యొక్క వస్త్రాలతో నింపబడిన వారై ఉన్నారు. కాబట్టి మహిమతో నింపబడ్డారు. కాబట్టి అనుదిన కృప లేఖన భాగం చూసుకుంటే ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనంలో ఎలోహిముని యెహోవా ఆదామునకును అతని భార్య అయిన హవ్వకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. కాబట్టి ఎప్పుడైతే ఆదాము హవ్వ ఆయన మాటకు లోబడలేదో, విధేయులు కాలేదో, అప్పుడు పరమ తండ్రి ఆ ఏదెను వనం నుంచి బయటకు పంపించేసి అక్కడ వారికి చర్మపు చొక్కాలు తొలగిస్తూ వచ్చాడు. వారి పాపాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారు ఆ మహిమా వస్త్రములను వారు కోల్పోయారు. ఆ మహిమను కోల్పోయారు. ఆయనతో సాహసం కోల్పోయారు. ఆయనతో సన్నిధి కోల్పోయారు. కాబట్టి అక్కడ బలి అర్పించబడుతూ వచ్చింది. అక్కడ ఒక గొర్రెపిల్ల బలి అర్పించబడుతూ వచ్చింది. ఆ చర్మపు చొక్కాలతో వారు ఈ లోకంలో వాళ్ళు మళ్ళా శ్రమ అనుభవించడానికి వెళుతున్నారు సుమా. కాబట్టి ప్రియులారా, ఆ పరమతండ్రి యొక్క ఆశీర్వాదాలతో, పరమతండ్రి దీవెనతో ఆ వాగ్దానములు మన పక్షం నెరవేర్చబడాలంటే మనం ఆయనకు విధేయులము కావాలి. ఆయనకు మనము లోబడాలి. కాబట్టి ఆదాము హవ్వ ఆయన మాటకు లోబడకపోవడాన్ని బట్టి ఆ మహిమను కోల్పోయారు, ఆయన సన్నిధి కోల్పోయారు, ఆయన యొక్క సన్నిధిలోని సాహసం కోల్పోయారు. మనం ఆ విధంగా ఉండకూడదని పరమతండ్రి ఆదాము హవ్వని దినమును మనకు చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి వారు ఆయనకు లోబడుతున్నంత కాలము ఎంతో ఆయన వారిని గొప్పగా ఉంచుతూ వచ్చాడు. ఆదాము హవ్వ ఆయన స్వరం వింటూ వచ్చారు. అనుదినము కూడా మనము కూడా ఆయన స్వరాన్ని విని ఆయన యొక్క మహిమతో మనం నింపబడాలి అంటే ఆయన మాటకు లోబడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ మనకు సాయం చేయను గాక. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా, ఇంతవరకు తను మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, వాగ్దానంతో కూడిన దీవెనలు మీరు మాకు అనుగ్రహించినారు నాయన. అవన్నీ మేము పొందుకోవాలన్నట్లుగా, అవన్నీ కూడా మేము నీ చేత పొందుకొని సదరించుకున్నట్లుగా మీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.